ముఖ్యమంత్రి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు తీసుకురావడం కోసము ఎక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసిండు. ఎక్కడ చేసిండు శంకుస్థాపన కార్యక్రమం? నిన్న శంకుస్థాపన కార్యక్రమం గండిపేట చెరువు దగ్గర ఆయన శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పిండు. ఇవి కాళేశ్వరం నీళ్లు కావు, వచ్చేది కాళేశ్వరం నీళ్లు కాదు, వచ్చేది కేవలము ఎల్లంపల్లి నీళ్ళే, గోదావరి నీళ్ళే అని చెప్పేసి ఆయన చెప్పిండు. సరే, కాళేశ్వరం కూడా గోదావరి మీద కట్టింది. అవి గోదావరి నీళ్ళ, కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ, లేకపోతే ఏం నీళ్లు అనేది ఇవాళ మనం ఒకసారి తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రాగాన్ని అందుకున్నది. తెలంగాణ ప్రాజెక్టులని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూనే ఉన్నారు వీళ్ళు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బారాజులలో మేడిగడ్డలో కేవలం 2 పియర్స్ కుంగినాయి. ఆ 2 పియర్స్ రిపేర్ చేస్తే అయిపోవు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి కాలయాపన, దాని మీద ఎంక్వైరీల పేరుతో పెట్టినటువంటి పైసలు, ఇవన్నీ కలుపుకుంటే ఈ మొత్తం వ్యవహారానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులల్లా ఒక 50%, 50% పైసలు పెట్టినా కానీ ఆ బరాజ్ అయిపో, అసలు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ బరాజ్ కట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థ మేము కట్టిచ్చేస్తాం దాన్ని అని చెప్తా ఉంటే వీళ్ళు ఘటనిస్తలేరు. ఎందుకు ఘటనిస్తలేరు? దాని మీద ఎంక్వైరీలు చేయాలి, రాజకీయంగా రకరకాల అవసరాల కోసం అస్త్రశస్త్రాలన్నీ వాడుకోవాలి. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం వల్ల, పదే చెప్పడం వల్ల, కనపడిన చోట చెప్పడం వల్ల, ఎక్కిన వేదిక మీదనల్లా మైక్ దొరికినప్పుడల్లా అదే అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల ప్రజలు నిజమని నమ్మేటువంటి ప్రమాదం ఉంటుంది, ఉండకపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు కూడా గవే అబద్ధాలను చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి రావడం అనేది తెలంగాణ సమాజమే చూస్తూ ఉంది. మనం కొత్తగా చెప్పట్లేదు ఆ అంశాన్ని. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు గండిపేట చెరువు దగ్గర కార్యక్రమాన్ని పెట్టాడు. అయితే ఇక్కడ మేము ఒక అంశాన్ని ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఇది మల్లన్న సాగర్. ఇది 50 టీఎంసీలు ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుంచి వాటర్ తీసుకొచ్చి గండిపేట చెరువులకి, అటు ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి వాటర్ పోస్తారు. ఆ 2 జంట జలాశయాలల్లో వాటర్ పోయాలి. ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకురావాలి. ఇక్కడ నుంచి వాటర్ తీసుకురావాలి. ఎన్ని తీసుకురావాలి? 20 టీఎంసీల వాటర్ తీసుకురావాలి. ఇదేమో తీసుకొచ్చే తలకాయ, ఇదేమో తోక. ఏడబోయాలను ఆడ. ఎవరైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా ప్రారంభించేది తలకాయ దగ్గర ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి గారు నేను పోయి తోక దగ్గర ప్రారంభించారు. అసలు ఏందో కాంగ్రెస్, నిజంగా కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రులు ఇట్లనే ఉంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగానే తలకాయ కాడ ఆలోచన చేయకుండా మొదలుపెట్టేసి తోక కాడ ఆలోచన చేస్తారా? అర్థం కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలే. ఆయన కూడా మన ప్రాణహిత చేవెళ్ళ కార్యక్రమాన్ని ఈడ తుమ్మిడిహెట్టి ఉంటుంది. తుమ్మిడిహెట్టి ఈడ ఉంటే ఈ నుంచి తీసుకొచ్చి చేవెళ్ళ దాకా తీసుకురావాలి. చేవెళ్ళ దాకా అంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ చెరువు దాకా తీసుకురావాలి ఆ నీళ్ళని. ఇక తలకాయ కాడ ఈడ బరాజ్ కట్టాలన్నా కట్టొద్దా, దాని అనుమతులు ఏంది, దాని హైట్ ఎంత, దాని కథ ఎంత, కార్ఖానం ఎంత, దేని మీద లెక్కపత్రం లేదు, దేని మీద క్లారిటీ లేదు. కానీ ఈ చేవెళ్ళ కాడ నుంచి మొదలు పెడితే ఇదాకా కాలువలతో మీరు ఆడాడ ఇట్లా కాలువలతో మీరు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆలోచన చేస్తుంది? ప్రజలను మభ్యపెట్టడం కోసము, మేమేదో చేసేస్తున్నామన్నటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారా? అసలు ఏంది అనేది అర్థం కాని విషయం. ఒక్కొక్కసారి ప్రజల కోసం మీరు ఎన్నుకుంటే కదా ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా వచ్చింది. మీరు ముందు ఈడ తలకాయ కాడ బ్యారేజ్ కట్టే కాడ ఏదో ఒకటి తెలుసా, అది ఎన్ని మీటర్లకు కడతారు? ఇప్పుడు 152 మీటర్లతో కడితే ఒక రకంగా కాలువ దోమాల్సి ఉంటుంది, దాని హైట్కు తగ్గట్టుగా. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తోని కట్టగడితే ఒక రకంగా దోమాల్సి ఉంటుంది, కొంచెం లోతు దోమాల్సి ఉంటుంది. మీరు 152 కనుక్కొని, మీరు ఊహించుకొని మేము 152 కాడ కడతామని చెప్పేసి అనుకొని కాలువలు దోముకుంటూ పోతుంది. వాడు 152కు మహారాష్ట్రుడు ఒప్పుకోకపోయే, మీరు 148 మీటర్లకేమో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ కాలువలు దోమిందేమో 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి, దానికి తగ్గట్టుగా కాలువలు మీరు ఏం చేయాలి అంటే కాంగ్రెస్ పని. ఎప్పుడైనా మనకు స్టార్టింగ్లో తలకాయ కాడ ఏదో క్లారిటీ వచ్చిన తర్వాత కింద మనము దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా అంతే. మల్లన్న సాగర్ దగ్గర అక్కడ నుంచి నీళ్ళు తీసుకురావాలనేది ఆయన ప్రపోజల్. అదే ఏ నుంచి తీసుకురావాలనో ఎక్కడి నుంచి తీసుకురావాలనో క్లారిటీ లేదు ఇప్పటికీ ఆయనకు.
మల్లన్న సాగర్ ఇటు రౌండ్గా ఉన్నది కదా, ఇక్కడ నుంచి దేవాలనా, ఇక్కడ నుంచి దేవాలనా, ఈ నుంచి దేవాలనా, ఏ నుంచి దేవాలనో తెలియదు. కానీ గండిపేటలో పోయడం అయితే ఉంటుంది కదా ఓ దగ్గర, ఇక ఈయనే పోస్తామని చెప్పేసి ఆడుకొని నిన్న శంకుబండ పాతి వచ్చిండు. అంటే ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది, చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం.